హాయ్ అండి, ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, మన గాజువాక్లోని చక్కగా విఎంఆర్డిఏ కళ్యాణ మండపం దగ్గర మనకి యాక్టివిటీస్ అయితే మంచిగా జరుగుతున్నాయి కదా. అదేనండి మన సంత అండి. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా, సమ్మర్ కదండి, పిల్లలైతే హాలిడేస్ కదా, వాళ్ళందరికీ కూడా మంచిగా క్లే ఆర్ట్ నేర్పించాలి. మట్టితోని ఎలా ఆడుకోవాలి, ఆడుకుంటూ వాటితోని ఎలా బొమ్మలు తయారు చేయాలనేది ఈరోజు కాన్సెప్ట్ అనమాట. అలాగే పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. సో మన పిల్లల్ని చక్కగా ఈవినింగ్ 4 to 8 అయితే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ టైంలో మీరు అక్కడికి తీసుకొని వెళ్తే చక్కగా మట్టితోని మీకు బొమ్మలు ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తారు. తప్పకుండా పిల్లలందరికీ కూడా మంచి అవకాశం కాబట్టి మంచిగా మనం ఉపయోగించుకుందాం, మన పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్దాం. ఓకేనా? అలాగే పెద్దవాళ్ళకి ఒక మంచి కాన్సెప్ట్ అని చెప్పాను కదండి. ఈ వేసవిలోని చాలా దాహం అయితే వేస్తూ ఉంటుంది. అలాగే మన ఇంట్లో మజ్జిగలు, నిమ్మకాయ రసం, అలాగే చాలా రకాలైన పానీయాలు అయితే తీసుకుంటూ ఉంటాం. ఇది ఒక మంచి పానీయం అండి. అదేంటంటే గోంద కట్టీరండి. అందరికీ తెలిసిందే కదా, షర్బత్లో వాడుతూ ఉంటారు. అలాగే గోంద కట్టీర షర్బత్ ఎలా చేయాలనేది మన పెద్దవాళ్ళకి నేర్పిస్తారు. లాస్ట్ వీక్ అమ్మ ఆవకాయ తిరిందండో. ఇంకా ఇవాళ కూడా గాజువాక దగ్గర ఉన్న విఎంఆర్డిఏ కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేయండి. ఇంకా లేట్ చేయకుండా మంచి మంచి కొత్త విషయాలు నేర్చేసుకుందాం. సో మంచి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. సమ్మర్లోని పిల్లలు మీకు ఏడిపిస్తూ ఉంటారు ఇంట్లోని. తప్పకుండా మీరు ఇటువంటి సమ్మర్ క్లాసెస్ కానీ ఇటువంటి యాక్టివిటీస్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మన పిల్లల్ని అక్కడ తీసుకువెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. మట్టిలో ఆడుకోవడం కూడా చాలా మంచిదండి. ఒక మంచి థెరపీ కింద కూడా ఉంటుంది అనమాట. సో డోంట్ మిస్ ఇట్. ఈ వారం ఈ కాన్సెప్ట్ అండి చక్కగా మనం వినియోగించుకుందాం.